కాసేపట్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కు ముందు నల్లకుంటలోని శంకర్ మఠం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సమక్షంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. నామినేషన్ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొనున్నారు. నామినేషన్ కార్యక్రమం తర్వాత బహిరంగ సభ జరగనుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు, ఆలయ నిర్వాహకులు రాజ్నాథ్ సింగ్ కు అమ్మవారి పట్టు వస్త్రం, పూలమాలతో సత్కరించారు. తర్వాత ఉజ్జయిని తీర్థ ప్రసాదాలు అందజేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ ముఖ్య నేతలు రాజ్నాథ్ వెంట ఉన్నారు. ఇక కాసేపట్లో సికింద్రాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు రాజ్నాథ్ సింగ్. కాసేపట్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కు ముందు నల్లకుంటలోని శంకర్ మఠం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సమక్షంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. నామినేషన్ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు. నామినేషన్ కార్యక్రమం తర్వాత బహిరంగ సభ జరగనుంది. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు, ఆలయ నిర్వాహకులు రాజ్నాథ్ సింగ్ కు అమ్మవారి పట్టు వస్త్రం, పూలమాలతో సత్కరించారు. తర్వాత ఉజ్జయిని తీర్థ ప్రసాదాలు అందజేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ ముఖ్య నేతలు రాజ్నాథ్ వెంట ఉన్నారు. కాసేపట్లో సికింద్రాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు రాజ్నాథ్ సింగ్.